ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అనగా 2026 మార్చి 31 మంగళవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులు లేదా గొప్ప నేపథ్యం కలిగిన వారిని కలిసే సందర్భాల్లో ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా స్పష్టంగా మాట్లాడడం అవసరం. మీ మాట తీరు ఆత్మస్థైర్యం ఇతరులపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీకు భవిష్యత్తులో మీకు కొత్త అవకాశాలకు దారి తీయవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చుల్ని తగ్గించి మీ ఆర్థిక ప్రణాళికను ఖచ్చితంగా పాటిస్తే భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. ఆదాయం పెరగడానికి కొన్ని కొత్త మార్గాలు కనిపించినా వాటిపై పూర్తిగా అవగాహన పొందిన తర్వాతే ముందడుగు వేయాలి. వివాహ సంబంధిత విషయాల్లో అర్హులైన వారికి మంచి ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గ్రహచలనాలు ప్రభావంతో కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి మీలో ఆసక్తి కుతూహలం కలిగించవచ్చును. ఆ పరిచయం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. విద్యార్థులు మరియు ఉద్యోగస్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉపన్యాసాలు, సెమినార్లు లేదా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఇది మీ కెరీర్ అభివృద్ధికి దోహదపడుతుంది. పని పట్ల మీ నిబద్ధత, క్రమశిక్షణతో పని పూర్తి చేసే తీరు మీకు పై అధికారుల ప్రశంసలు తెస్తుంది. కార్యాలయంలో మీ ప్రతిభ గుర్తింపును పొందే సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో మీ జీవిత భాగస్వామి చేసే చిన్న మంచి పని మీ మనసును హత్తుకొని ఈ రోజును మరపురాందిగా మార్చవచ్చు. ఈ క్షణాల్ని ఆనందంగా గడపడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. పరిహారంగా మంచి ఆర్థిక స్థితి కోసం మట్టి పాత్రలో చేసిన తీపి రొట్టెల్ని పేదవారికి దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది. మొత్తంగా ఈరోజు ధైర్యం, జాగ్రత్త, అవకాశాలతో కూడిన శుభదినంగా చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య కరవాలంబ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లు తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.